ఎమ్మెల్సీ సార్ నమస్కారం సార్. సార్ ఈవేళ ప్రధానంగా ఇంకా సాయికృష్ణ కేసు అనేటువంటిది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా అలా జరుగుతూనే ఉంది సార్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత చాలా వేగంగా ఇది రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక పక్క ఏమో బాధితుల్ని పిలిపించుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పరామర్శించడం, మరోవైపు సిఐ నాగరాజుని సస్పెండ్ చేయటం, తర్వాత ఇప్పుడేమో కొత్తగా సిఐ నాగరాజుకి ఫేవర్గా కొంతమంది ఇవి నిరసన సస్పెన్స్ థ్రిల్లర్ అన్నట్టుగానే ఈ గమ్మత్ ఏంటంటే, ఇందులో ఎవరైతే సాయికృష్ణకి సంబంధించి ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలియజేశారో ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇంచుమించు అదే గ్రూపు మళ్ళీ ఈయన చేసిన దానికి అబ్బో ఈయన చాలా ఇంత గొప్ప పోలీస్ అయినా అంత అయినా చాలా నిజాయితీ పరుడు, అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా మట్టు పెట్టేసేసాడు, మాకు కృష్ణలంకకి చాలా ఎంతో సేవ చేసాడు అని ఉండాల్సిందని అక్కడ డెమాన్స్ట్రేట్ చూస్తే, సినిమాల్లో అయితే మనకేంటంటే మనం ఇక్కడ కృష్ణానగర్ సమీపంలోనే ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక్కో సినిమాలో ఒక్కో రోల్ పోషిస్తుంటారు, వాళ్ళకేమి కన్సిస్టెన్సీ ఏమి ఉండదు. కానీ వాస్తవంలో కూడా దట్టు క్రిమినల్ ఇష్యూస్ సంబంధించి కూడా క్యారెక్టర్స్ సేమ్ క్యారెక్టర్స్ అటు ఇటు మారతారనేది నాకు కొంచెం చాలా ఆశ్చర్యం అనిపించింది. బహుశా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనే పదం అందుకే ఒకవేళ ఉపయోగించారు తెలియదు, కానీ మొత్తంగా చూస్తే అసలు ఏంటండి మనం జూపూడి గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే జూపూడి గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి సిఐ నాగరాజ్ కి చూద్దాం పాజిటివ్ గా మాట్లాడతారా, అదే పరిస్థితి ఈయనకి పాజిటివ్ గా. అదే అవును, ఎవరికి సిఐ నాగరాజ్ గా. అంతకు ముందు రోజేమో హతుడు ఎవరైతే ఉన్నాడో సాయికృష్ణ కుటుంబ సభ్యుల దగ్గర కూడా వీళ్ళే వెళ్ళారు. అవును సార్, అది ఒకసారి ప్లే చేయండి. ఆ జ్యోతిక, ఆవిడ పేరు నిమ్మల జ్యోతిక. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ ఏంటి, వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తున్నారండి. అంతకుముందు హతుడు ఇంటికి వెళ్తాం, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం చూద్దాం. మరి ఒకసారి ఆ విజువల్స్ కూడా ప్లే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ విజువల్స్ ఉన్నాయి కదా, జూపుడి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ పోని మీ మొబైల్లో చూపించండి. అదిగో ఇక్కడ ఇది కాదు, ఇప్పుడు సేమ్ పర్సన్ ఇప్పుడు ఎవరైతే నినాదాలు ఇచ్చిందో అదే వ్యక్తి అదే గుంపు మళ్ళీ సాయికృష్ణ దగ్గరకు కూడా వెళ్ళారు. వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంటికి కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి మద్దతుగా మాట్లాడారు. ఉందా అది? సరే, మీరు అది వెతికే లోపు నేను జూపూడి గారు మాట్లాడుతుంటారు. ఓన్లీ విజువల్స్ లో ఉన్నాయి సార్ అవి. జూపూడి గారు విజువల్స్ చూపించండి. ఉన్నాయా? ఉన్నాయి సార్. ఒకసారి కెమెరా జూమ్ చేయండి. సేమ్ అక్కడ నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే మళ్ళీ సాయికృష్ణ కుటుంబ సభ్యుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ సానుభూతి తెలియజేయటం అనేది ఆశ్చర్యసర. ఆ విషయం వదిలేసేయండి, కానీ మొత్తానికి ట్విస్ట్ మీద ట్విస్ట్ సంగతి ఏంటి చెప్పండి. జూపూడి గారు సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. విజయబాబు గారు నమస్కారం సార్. నమస్తే సార్. 99 ప్రేక్షకులకి మీ అందరికీ నమస్కారం. రెండోకి ఇంకొక వీడియో మీరు పెట్టగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ దరిద్రమే కురవన్నాడు. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వచ్చినాయి ఆ విజువల్స్. అదిగో
అక్కడ నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ మళ్ళీ సాయికృష్ణ కుటుంబం దగ్గరికి వచ్చి కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నటువంటి పర్సన్స్ 2-3 మనం అక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. చూశారు కదా, అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ డ్రామా? ఇక్కడ నాకు తెలిసి సార్, సరే వాళ్ళని ఎవరెవరు మేనేజ్ చేసి పంపిస్తున్నారో, లేకపోతే ఇది కూడా ఒక బహిరంగ సభకి వేరే రాజకీయ పార్టీకి పోయినట్టుగా పోయి వస్తున్నారో ఏమో కానీ, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆంధ్రప్రదేశ్ దరిద్రమే ఒక కులమని అన్నాడు సార్. మీ దగ్గర అదేమైనా ఉంటే ఆ ఉపన్యాసంలో భాగంగా మొన్న తర్వాత వద్దామండి, దీని దగ్గరికి వచ్చినప్పుడు ఈ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ట్విస్ట్లు ఏంటి, అదే ఆ టాపిక్ మళ్ళీ వద్దాం. ఫస్ట్ దీనికి సంబంధించి ఏమవుతుంది, ఇప్పుడు రేపు హైకోర్టు హీరింగ్ ఉంది త్వరలో, అందుకోసం అని చెప్పని ఇన్నాళ్ళు కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత నుంచి పావులు చకచకా కదిలాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక ఇప్పుడేమి మాట్లాడట్లేదు. బహుశా వాళ్ళకి ఏంటంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరేమి మాట్లాడకండి, మేము చూసుకుంటాం అంతా అనేది, అలాంటిది ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ వేరే ఇక్కడ ఇదేంటంటే ఈ రోజుకి కూడా అతని మీద కేసు పెట్టామని చెప్పి అన్నారు. కేసు పెట్టిన తర్వాత ఇమీడియట్గా అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అండి, ఎక్కడున్నా సరే పుట్టలో పాములు కూడా బయటికి లాగి తీస్తారు. అలాంటిది అతను అక్కడి నుంచి ఇల్లు షిఫ్ట్ అయ్యాడంట, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం, ఈలోపు ఏమో కొంతమంది సినిమాల్లో లాగా కొవ్వొత్తులు పట్టుకొని ప్రదర్శనలు చేయడం, ఇంత హంగామా హడావడి ఇదంతా జరుగుతుంటే కూడా వీళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే ఏదో ఒక ఇష్యూని ప్రెసిపిటేట్ చేయాలని చెప్పని, దీన్ని ఏదో రకంగా చేయాలనేటువంటిది ఏమన్నా జరుగుతుందా? అసలు మళ్ళీ వెంటనే కాసేపు సిట్ అన్నారు. ఫస్ట్ ఏమో ఒక ఇన్వెస్టిగేషన్ అన్నారు, తర్వాత ఏమో వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని పెట్టామన్నారు, ఇప్పుడేమో సిట్ అంటున్నారు. ఈలోపేమో ఇదంతా కాలయాపన జరుగుతుంది. కేవలం కోర్టుకి మేము ఇదిగో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నామని సబ్మిట్ చేయడం కోసమే ఇదంతా చేశారా, లేదు అంటే నిజంగా సిన్సియర్గా ఇది జరుగుతుందా? వన్ థింగ్ అయితే క్లియర్ అయింది ఏంటి అన్నట్లయితే, అతను ఏ మద్దతుతో ప్రభుత్వంలో మనకేం ఎదురుండదని పోలీసులు చాలామంది, అంటే అందరూ కాదు చాలామంది లేకపోతే కొంతమంది వ్యవహరిస్తున్నారో అలాంటి వాళ్ళలో ఈ సిఐ నాగరాజు కూడా ఒకడు అయి ఉంటాడు. బట్ వాళ్ళ దాకా వచ్చే పరిస్థితి ఏంటంటే వీళ్ళని భుజానికి ఎత్తుకోరు, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేస్తారు అనేటువంటిది ఇందులో అయితే ప్రూవ్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుందంటారు చెప్పండి మీరు. విజయబాబు గారు, మేము ఇంటర్మీడియట్లో హై స్కూల్లో ఉన్నప్పుడు మేము విద్యార్థి ఉద్యమాల్లో సమస్యల మీద పోరాటం చేసేటప్పుడు మాకు గుడ్డిగా ఒక స్లోగన్ ఒకటి ఉండేదండి. ఎందుకంటే ధర్నాకు రావటం, ఏదో 2